నమస్తే మైసెల్ఫ్ సరసిజ ఉగాది శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. రాజన్న క్షేత్రంలో ప్రారంభమైన శ్రీరామ నవమి ఉత్సవాలు, తొలి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు. కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సిపి. ఇక వార్తలోని వివరాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉగాది పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాలలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు నింపాలని పలువురు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రామగుండం మేయర్ మహంకాళి స్వామి, మాజీ ఎమ్మెల్యే చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఉగాది పచ్చడితో పాటు పిండి వంటలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా విశ్వ హిందూ పరిషత్ సోదరులు ఇక్కడ చౌరస్తాలో బొబ్బట్లు మరియు ఉగాది పచ్చడి పంపిణీ చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇంకా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు విశ్వ హిందూ పరిషత్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అమెరికా కల్చర్ అంతా కూడా వాళ్ళు మన సంస్కృతిని ఫాలో అవుతూ ఉన్నారు. ఇలా చీర, కట్టు, బొట్టు అంతా కూడా అమెరికా, లాటిన్ అమెరికా లాంటి దేశాలన్నీ కూడా పోతూ ఉంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం అమెరికాను అనుసరిస్తూ ఉన్నారు. దయచేసి ఈ ఉగాది సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, మన సంస్కృతిని కాపాడండి, సాంప్రదాయాన్ని కాపాడండి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉగాది నామ సంవత్సరంలో ఈ యొక్క సందర్భంగా పచ్చడి వితరణ చేయడంతో పాటు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. షడ్రుచుల సమ్మేళనమే ఈ యొక్క ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా ఈ యొక్క ఉగాది సందర్భంగా పచ్చడిలో ఏదైతే జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో వేద పండితులు పాలెపు చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తర్వాత విద్యార్థులకు 3 మాసాలు అనుకూలంగా ఉంది. తర్వాత నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంది. ఉద్యోగులకు మానసిక చికాకులు దూరం చేసుకోవడానికి భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. కార్మికులకు అత్యంత కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు మొదటి 3 మాసాలు అంటే మొదటి పంట అనుకూలంగా ఉంటుంది. రైతన్నలకు, కవులు, కళాకారులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న బడ్జెట్ తో తీసే సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో వేద పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, ఫలితాలు, ప్రజల జీవన విధానంపై ప్రభావాలను వివరించారు. నూతన సంవత్సరంలో సుభిక్షం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం చేయడానికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి పిలవగానే వచ్చి వారి ఆశీర్వాదం అందించిన శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారికి
ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మున్సిపల్ పక్షాన మా కౌన్సిల్ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ మిత్రులకు మరియు అధికారులకు ఇక్కడికి విచ్చేసిన అయ్యా వాళ్ళందరికీ మీడియా మిత్రులకు మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పాత బజార్ శివాలయంలో ఉగాది పండుగ సందర్భంగా వేద పండితులు మహేష్ రమేష్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. నూతన సంవత్సరంలో పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, మాజీ వైస్ పర్సన్ సమత, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్లు లింగమూర్తి, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఉగాది వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేళ తాళాల మధ్య గోదావరి జలాలను ఊరేగించి గ్రామంలో ఉన్న సుమారు 100కు పైన దేవాలయాల్లోని దేవతామూర్తులను గోదావరి జలాలతో అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా ఇంటిల్లిపాది తరలివచ్చి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ ఆలయాలను సందర్శించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శ్రీ కోదండ రామాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య హాజరై పట్టణ ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ నెల 27వ తేదీన జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ లగ్న పత్రికను అర్చకులు, చైర్మన్ కి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముడుసు రామరెడ్డి, సాంబిరెడ్డి, సారథిరెడ్డి, అనిల్ రెడ్డి, దొంతిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఆమనగంటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని భగవంతుణ్ణి వేడుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ చందు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పొట్లపల్లి గ్రామంలో స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో ఉగాది వేడుకలు సర్పంచ్ తులా మనోహర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధూపదీప నైవేద్య రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ భక్తులకు ఉగాది పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు. నూతన పంచాంగాన్ని చదివి వినిపించారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ అర్చకులు స్వస్తి పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ట, అఖండ దీప స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం, పరివార దేవత అర్చనలు గావించారు. ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపైన నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈ 9 రోజుల పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఏకాంతంగానే పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధ చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ఎప్పట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. పొద్దునే స్వామివారికి ప్రాతకాల పూజా అర్చనలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారి దేవస్థానంలో పొద్దునే స్వస్తి పుణ్యాహవాచనం, ఆచార్యాత ఋత్విగ్రహణం కార్యక్రమం ప్రారంభమైంది. రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణోత్తముల చేత, పంచోపనిషత్తుల చేత సీతారామచంద్ర స్వామి వారికి విశేష అభిషేకం, సాయంకాలం విశేషంగా స్వామివారికి చతుర్వేద గోష్ఠి ఉంటుంది. దాంతోపాటుగా పంచాంగ శ్రవణం, పంచాంగ పూజా కార్యక్రమం కూడా ఇప్పుడు దేవస్థానంలో పూర్తయిపోతుంది. ఇప్పుడే తర్వాత సాయంకాలం విశేషంగా స్వామివారికి రామాయణ పారాయణం, రామాయణ ప్రవచనం, సాయంకాలం 4:30కు పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం చతుర్వేద స్వస్తి, రాజోపచారాలు మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు నుండి 9 రోజుల వరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇండియా లౌకిక దేశమని, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ఆవశ్యకతను భారత రాజ్యాంగం మనకు కల్పించిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో జరిగిన ఇఫ్తార్ విందులో సిపి గౌస్ ఆలంతో కలిసి ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందుతో పాటు తోఫా పంపిణీ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి గౌసాలం హాజరయ్యారు. ముందుగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న అనంతరం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువుల పండుగల్లో ముస్లింలు పాల్గొనడం, ముస్లింల పండుగల్లో హిందువులు పాల్గొనడం లౌకిక తత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. సిపి గౌసాలం ముస్లిం మతానికి చెందిన వారైనప్పటికీ హిందువుల పండుగల్లో తాను స్వయంగా పాల్గొంటారని గుర్తు చేశారు. గతంలో ఇల్లందకుంట రామాలయంలోని స్వామివారికి గౌసాలం స్వయంగా పట్టు వస్త్రాలను సమర్పించారని కొనియాడారు. అనంతరం సిపి గౌసాలం మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఏ పండుగైనా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ముస్లిం సోదర సోదరీమణులతో పాటు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్ఐ రాజు, గంగాధర తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీఓ దమ్మని రాము పాల్గొన్నారు. దేశంలో మనది లౌకిక రాజ్యం, అన్ని మతాలను సమానంగా చూసేటువంటి సందర్భం మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి హిందూ ముస్లింల మధ్య సోదర భావంతో గంగా జమున తహజీబ్ లాగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పండుగలు జరుపుకుంటున్నాం. అన్ని కార్యక్రమాల్లో కూడా మనమందరం కూడా కలిసి వెలిసి ఉంటున్నాం. హిందువుల పండుగలో ముస్లింలు పాల్గొనడం, ముస్లింల పండుగలు వచ్చినప్పుడు వారి పీర్ల పండుగ కావచ్చు, అలాగే కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్క హిందువు కూడా అందులో పాల్గొని మనమందరం సోదర భావంతో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఏ విధంగా అయితే మెలుగుతున్నామో ఇలా మన భారతదేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ లౌకికత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరం కూడా పండుగలు జరుపుకుంటాం. ముఖ్యంగా మన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం గారు ఉన్నారు. స్వయంగా ముస్లిం అయినప్పటికీ కూడా
మన హిందూ పండుగల పట్ల రెస్పెక్ట్, హిందూ పండుగల్లో స్వయంగా పాల్గొనే సందర్భాన్ని మనం చూసినాం. గతంలో ఇల్లందగుండ రామాలయానికి స్వయంగా గౌసాలం గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి సందర్భం ఉంది. ఇది నిజంగా వారి గొప్పతనానికి నిదర్శనం. ప్రతి ఒక్కరు కూడా ముస్లింలు హిందువులు కలిసిమెలిసి ఉండి సోదర భావంతో మెలగాలని చెప్పి కోరుకుంటూ, ఇది ముస్లింలకు పవిత్రమైనటువంటి మాసం, పవిత్రమైనటువంటి ఖురాన్ కూడా ఈ రంజాన్ మాసంలోనే ఆవిష్కృతమైంది. तो बहुत अच्छा इफ्तार पार्टी वाला ऑर्गेनाइज किया. वेरी थैंकफुल टू एमएलए साहब को बहुत शुक्रगुजार इतना अच्छा हम सब लोगों के लिए इफ्तार ऑर्गेनाइज किया. जैसे कि सब जानते हैं रमजान का महीना चल रहा, ऑलमोस्ट खत्म होने वाला है. 28 को हो चुके हैं. परसों के दिन 2 दिन बाद सैटरडे के दिन इंशाल्लाह ईद भी होगी. तो देखते देखते रमजान का महीना निकल गया. पर हर साल ये महीना आता है, फेस्टिवल है मुस्लिम कम्युनिटी के लिए, सब्र और भाईचारे का फेस्टिवल है. करीमनगर डिस्ट्रिक्ट में वैसे सारे लोग जो भी धर्म के होते हैं, जो भी कास्ट के होते हैं, आराम से मिलजुल के रहते हैं. सारे फेस्टिवल साथ मिलाते हैं. बहुत अच्छा गंगा जमुनी तहजीब का जो कल्चर है तेलंगाना में, करीमनगर में बहुत खूबी दिखता है. और ये जो त्यौहार है इसमें हम लोग के लिए भी, सब लोग के लिए सीखने की ज़रूरत है कि कैसे अपनी बुराइयां कंट्रोल करना है. फिजिकली देखा जाए तो खाने पे कंट्रोल किया जाता है, पर वो दिखाने मतलब एक पार्ट है. खाने के साथ साथ बहुत चीज़ों पे कंट्रोल किया जाता है. बुरी सोच किस चीज़ के लिए आए, गंदी बातें नहीं करें हम लोग, बहुत चीज़ें रहती हैं. एक मसला ये भी है कि भूखे रहने से एहसास होता है कि जो गरीब लोग हैं, जो पिछड़े लोग हैं, जो इतने वेल टू डू नहीं है, जिनके पास नहीं है चीज़ें या फिर जिंदगी में जिंदगी गुजारने की चीज़ें नहीं है, खाने को खाना नहीं है, गरीब लोग. ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లకు ఆ పార్టీ శ్రేణులు వినతి పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిన 6 గ్యారంటీలలో ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలను మోసం చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు పెన్షన్ల వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు అప్పులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరి ఇచ్చినటువంటి వాగ్దానాలలో అధికారంలోకి వచ్చి ఈ 2.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఇవాళ హామీలే కాదు, డిక్లరేషన్ల పేరిట ఇవాళ బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల హామీలు ఏవైతే ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లోపల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అర్హత కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా ఆ రోజు చెప్పినటువంటి పెన్షన్లు 2000 ఉన్న పెన్షన్ను 4 చేస్తామని, ఇవాళ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు డబుల్ చేస్తామని, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని, ఇట్లా రకరకాల హామీలని ఇవాళ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాలలో మరి నిరసన వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఏదైతే పేర్కాలు ఉన్నదో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మరి రైతు భరోసా కానీ, పింఛన్లు కానీ ఇవి కూడా అమలు చేయలేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఎన్నికలలో మరి తెలంగాణ ప్రభుత్వానికి ఓటు హక్కు అడిగేటువంటి అర్హత లేదు. ఎందుకంటే రైతు భరోసా పేరు మీద
ప్రజలను ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని మరి మభ్యపెడుతూ మరి రైతులను మోసం చేస్తూ ఉన్నది. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉగాది సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా ఉగాదిని పురస్కరించుకొని వాహన పూజలు, ఆలయం చుట్టూ మేకల బండ్లు, ఎడ్ల బండ్లు, వాహనాలు ప్రదక్షిణలు చేయడం ఇక్కడి ఆనవాయితీ. హరిపురం గ్రామానికి చెందిన మాకోటి వంశస్థులు మేకల బండ్లతో వచ్చి ఆలయం చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మరియు హరిపురం గ్రామ ప్రజలకు పరవనామ ఉగాది శుభాకాంక్షలు. మేము ప్రతి ఉగాది రోజు హరిపురం నుండి ఎట్లా మేకపోతుల బండి కానీ గొర్రెపోతుల బండి కట్టుకొని వచ్చి మల్లికార్జున స్వామి టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వీడ చల్ల అరగింపడం మా ఆనవాయితీ. ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. ఇలా మొక్కుబడి చెల్లించుకోవడం ద్వారా మా పాడి పంటలు బాగా పండి మా పిల్ల జిల్లలు చల్లగా ఉంటారని, మా దేవుని దర్శించుకోవడం ద్వారా మాకు మంచి జరుగుతుందని మా యొక్క నమ్మకం. ఇది మా తాత ముత్తాతల నుంచి తరాల నుంచి వస్తున్న ఆచారం. మేము ఎప్పుడు ప్రతి ఒక్క ఉగాదికి మేము మల్లికార్జున స్వామికి గొర్రెపోతుల రథాలు, మేకపోతుల రథాలు పట్టుకొని మేము వస్తాం. మా తాతల తరాల కాడికెళ్ళి కూడా మేము ఇదే ఉగాది నాడు సల్ల పెరుగు మేకపోతులు రథాలు దింపుకొని చల్లగా మేము దర్శనం చేసుకొని మళ్ళీ మేము హరిపురం గ్రామానికి వెళ్ళిపోతాం. ఇలా చల్లగా ఉంటేనే నాకు దేవుడు అచ్చం ఇచ్చేప్పటికనే మేము ఎప్పుడు ఉగాది నాడు ఇట్లా వచ్చి మేము రథం తిప్పుకొని చల్లగా మేము దర్శనం చేసుకొని పోతాం. ఏడాదికి ఒక్క దినము సంబరంగా సంతోషంగా ఉగాది పండుగ రోజు మేకపోతుల కచ్చరం కడతాము. నాకు మంచి జరుగుతుంది. మేము అందరి పొత్తులు ఒక కచ్చరం కట్టినాము, మళ్ళీ 2వ కచ్చరం కట్టినాము. మంచిగా మేము మంచిగా జరుగుతుంది. మాకు అన్నమమ్మల పంట కలం మంచిగా జరుగుతుంది. మేము మేకపోతుల కచ్చరం కట్టినాము, మళ్ళీ ఒకసారి గొర్రెపోతుల కచ్చరం కట్టినాము, మళ్ళీ ఇప్పుడు గొర్రెపోతుల కచ్చరం కట్టినాము. మంచిగా చల్లగా మాకు మంచిగా ఉంచుతాము దేవుడు. ఉగాది పండుగ రోజు సంబరంగా చల్ల పట్టుకొని వచ్చి మంచిగా మేము దర్శనం చేసుకొని పోతాం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గాం గ్రామంలో బర్మా కాందీశీకుల ఆధ్వర్యంలో శ్రీ నూకాంబిక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారి జాతరకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. ఏటా ఉగాది పండగ ముందు అమావాస్య రోజున జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు ముందు 21 రోజులుగా దీక్షలో ఉన్న అమ్మవారి భక్తులు ఒంటిపై నాలికలపై శూలాలు గుచ్చుకొని గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండ ప్రవేశం ద్వారా మొక్కులు చెల్లించుకుంటారు. ఈరోజు ఇక్కడ ఈ 11 రోజుల అమ్మవారు చేసే 11 డేస్ నుంచి అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చండీ హోమంతో పాటు మేము ఈరోజు రాష్ట్రపతి గారు ఇక్కడ మేము భోజనాలు వాళ్ళకి కావలసిన ప్రతి వసతులు ఆయన అసెంబ్లీ ఉండడం వల్ల ఇక్కడ రాలేకపోయినందుకు అన్ని దగ్గర నుండి చూసుకోమని అందరూ కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పర్సనల్గా నేను కూడా వచ్చి ప్రతిరోజు వీలైనప్పుడల్లా ఆ తల్లి దయ, ఆ తల్లిని దర్శించుకొని ఇక్కడ ఉన్న యావత్ రామగుండం ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఎక్కడో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ, బండారిపల్లె గ్రామాలలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో వివిధ కుల సంఘాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మల్యాల ఊర చెరువులో చేపలు మృతి చెందాయి. చెరువులో నీరు లేకపోవడంతో ఎండ వేడిమి తట్టుకోలేక చేపలు మృతి చెందినట్టుగా సమాచారం. పెద్ద ఎత్తున చేపలు మృతి చెందడంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన కొన్ని చేపలను మరో చెరువులోకి తరలించినట్టు చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. గ్రామం చెందుర్తి మండలం మా చెర్ల నీళ్లు లేక మన మూరె నీళ్లునే ఆ ఎండలు బాగా కొట్టి చెర్ల చేపలు చచ్చిపోయినాయి. కొద్ది చేపలు ఉంటే వేరే చెర్లకు షిఫ్ట్ చేస్తున్నాం. దయచేసి మా ఏమైనా సహకారం చేయండి గవర్నమెంట్. చెందుర్తి మండలం మల్యాల గ్రామం మేము గంగపుత్రులం. మా జీవనాధారం చేపలు పట్టడం కనుక గత 2 రోజుల క్రితం ఎండలు బాగా కురవడంతో చెరువులో నీళ్లు లేవు, చేపలన్నీ చనిపోయినాయి. కనుక ఈ కొన్ని బతికున్న చేపలు వేరే చెరువులో తరలించినాము. అందుకని చనిపోయిన చేపలకు కొద్దిగా మాకు గవర్నమెంట్ పండగ పూట విషాదం నెలకొంది. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం దేవుని తండ గ్రామ పంచాయతీకి చెందిన బానోతు తేజ కవిత దంపతుల 2వ కుమార్తె నందిని మేడ్చల్ జిల్లా పరిధిలోని ఒక కాలేజీలో బీటెక్ చదువుతోంది. మేడిపల్లి పిఎస్ పరిధిలోని నారపల్లి ప్రైవేటు హాస్టల్ గదిలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన బండి దయాకర్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 2,50,000 విలువ గల ఎల్ఓసిని మంజూరు చేసినట్టు కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గొట్టె ప్రభాకర్ తెలిపారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల దయాకర్ అనారోగ్యానికి గురికాగా హైదరాబాద్ నిమ్స్లో శస్త్రచికిత్స కోసం 2,50,000 ఎల్ఓసిని మంజూరు చేసినట్టు తెలిపారు. ఆది శ్రీనివాస్ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దారం చంద్రం, చిలక భూమేష్, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. చెందుర్తి మండల కేంద్రానికి చెందిన బండి దయాకర్ అనారోగ్యం బారిన పడి మెదడులో రక్తం స్రావం జరిగిన సందర్భంలో నిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది. అట్టి చికిత్స నిమిత్తం తన ఆర్థిక పరిస్థితికి మించి అంచనాలు వేయడం జరిగింది. వారు చికిత్స చేసుకోవడానికి ఆర్థికంగా వెసులుబాటు లేనప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గౌరవ ఆది సీనన్న గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి ఎల్ఓసిని ప్రభుత్వం తరఫున ఇప్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎవరికి ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకా వేరే వ్యక్తిగత అవసరాలు కావచ్చు, ఒక కుటుంబ సభ్యుని కంటే కూడా ఎక్కువగా ప్రత్యేకమైనటువంటి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏరువాక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక 4వ వార్డులో గల మహాలక్ష్మి రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా నాగలి పట్టి భూమిని దున్ని సాగు పనులను లాంఛనంగా ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 4వ వార్డులో మహాలక్ష్మి రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హాజరై నాగలి పట్టి పొలం దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో రాబోయే వర్షాకాలం కోసం భూమిని సిద్ధం చేసే ఈ పవిత్ర కార్యం మన సంస్కృతిలో ఒక భాగమని చెప్పారు. రైతులు తమ జీవనాధారమైన పశువులు నాగలిని పూజించి భూమాతకు నైవేద్యం సమర్పించి తొలిదుక్కు దున్నడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రైతులు తమ జీవనాధారమైన పశువులు నాగలిని పూజించి భూమాతకు నైవేద్యం సమర్పించి తొలి దుక్కి దున్నడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు తోటరాజు, కొక్కల బాలకృష్ణ, కొండ రాజశేఖర్, మధు, రామతీర్థపు కృష్ణవేణి, హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉగాది పండగ పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణ మరియు నియోజక ప్రజలందరికీ గౌరవ శాసనసభ్యులు
ప్రభుత్వ పాలసిన తరఫున మరి మా కాంగ్రెస్ పార్టీ పట్టణ అదేవిధంగా మున్సిపల్ పాలకవర్గం తరఫున ప్రజలందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉగాది పండుగ రోజు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మహాలక్ష్మి రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈరోజు నుంచి రైతులు మంచి దినంగా భావించి దుక్కిని సాపు చేసి మరి వచ్చే వర్షాలకు ముందస్తుగానే దుక్కిని సాపు చేసుకొని మరి విత్తనాలకి వేసే విధంగా ముందుకు సాగడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం మరి మంచిగా జరిగి రైతులందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మరి వచ్చే పంటలు ఎలాంటి హానికి గురి కాకుండా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లను సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు కొండా దేవయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండా దేవయ్య మాట్లాడుతూ రాజన్న క్షేత్రం వంటి పవిత్ర స్థలంలో ప్రజల ఆశీస్సులతో గెలవడం ప్రజా ప్రతినిధికి ఒక అదృష్టమన్నారు. గెలుపుతో బాధ్యతలు మరింత పెరుగుతాయని ప్రతి కౌన్సిలర్ తమ వార్డుల్లో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. కొండా దేవయ్య సేవలను బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్రం ప్రతినిధులు కూరగాయల మల్లేశం, కూరల దేవయ్య, పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, బీజేపీ కౌన్సిలర్లు కుమ్మరి శంకర్, మంగళ శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి వేములవాడ పట్టణంకు ఇక్కడికి ఎంతోమంది రాజన్న భక్తులు ఇక్కడికి చాలామంది లక్షలాది వస్తుంటారు. మరి రాజరాజేశ్వరి అమ్మవారు మీకు ఒక అవకాశం ఇచ్చినది. మరి దానిలో ప్రతి ఒక్కరి కూడా మీరు సేవ చేసే విధంగా, అంటే మనము ఒక మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినాము అంటే మనకు అమ్మవారు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మనకు అవకాశం ఇచ్చినదని ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకెళ్ళాలి. మరి ఎప్పుడు కూడా మేము మున్నూరు కాపు నిత్యాన్న సత్రంలో కూడా అందరికీ, అంటే పాలక వర్గం అందరికీ సన్మానం చేద్దాం అనుకున్నాము. మరి ఈరోజు అసెంబ్లీ ఉండడం వల్ల ఆదిశీనన్న గారు అసెంబ్లీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మరి వారు కౌన్సిలర్ రాలేకపోయినారు. కులాల వారీగా సత్రాల్లో కానీ వివరణకు ఒక ప్రత్యేకత, ఎవరు వచ్చినా ఆదరిస్తూ ఉన్నాం. గతంలో కూడా 2-3 ఈవెన్ లక్ష్మణ్ గారి పాదయాత్రలో కూడా చాలా రకాల 2-3 సార్లు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. మరి మొన్న ఎన్నికలప్పుడు కూడా రూమ్స్ అవసరం ఉన్నా ఏదో అవసరం పార్టీలకు అతీతంగా కూడా ఆ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక టైటిల్ సత్రం కులందైనా అన్ని వర్గాలకు సహకారం ఇస్తేనే అది ఓ హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి ఒక మన సాయం చేసినట్టు అవుతుంది. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. కులాలు ముఖ్యమైన ధర్మంకు అంతరాయం కలిగినప్పుడు కుల వ్యవస్థను పక్కబెట్టి మన అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం అంతే ఉంది. మరి ధర్మం లేనప్పుడు, ఈ దేవాలయం లేనప్పుడు కూడా, దేవాలయం లేకుంటే ఇవన్నీ ఎటుపోతే ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రజలు కొడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ఎక్కడైనా కానీ హిందూ ధర్మం దేవాలయ వ్యవస్థ ఉంటేనే కుల వ్యవస్థ ఉంటుంది. ఆ ధర్మం దేవదైనా కుల వ్యవస్థ లేదు. మరి కులాలకు అతీతంగా భగవంతుడు, భగవంతుని కులాలతో సంబంధం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండా గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం తండా వాసులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ ఉదయం నుండే ప్రజలు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబాదేవికి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలోతు రామ్దాస్ నాయక్, ఆలయ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, వైస్ చైర్మన్ హరిదాస్ నాయక్, సర్పంచ్లు దిగావత్ తిరుపతి, గంగాధర్ నాయక్, జవహర్ లాల్ నాయక్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు.
రాజన్న క్షేత్రంలో ప్రారంభమైన శ్రీరామ నవమి ఉత్సవాలు తొలి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు. కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సిపి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.